V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆంధ్ర రాష్ట్రంలో బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక కొత్త యుగాన్ని నాంది పలికారు. ఈ ఒక్క ఏడాదిలోనే 30 బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగిందని డాక్టర్స్ తెలియజేశారు. కావున ఒరిస్సా, విశాఖ, విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఏ ఊరు కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, కర్ణాటక కానీ ఎక్కడికి వెళ్ళే పని లేదని, మనకు అందుబాటులో ఈ యొక్క ఆరులోవలో ఉందని తెలియజేశారు. అందుబాటులోకి తీసుకొచ్చారు. మన డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్, వాళ్ళ మెంటర్స్ గైడెన్స్, వాళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి రిజల్ట్స్ గురించి మన డాక్టర్లు మాట్లాడతారు. మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఈ ప్రెస్ మీట్ వచ్చినందుకు మీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. మన మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సెట్ చేసి 1 year అయింది. కరెక్ట్గా 1 year అయింది. ఈ 1 yearలో మేము సక్సెస్ఫుల్గా 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. సో ఈ 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్లో మేము కొన్ని అటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి, కొన్ని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. అదే కాకుండా హై రిస్క్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్ కూడా ఉన్నాయి. ఈవెన్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఓవర్ ద లాస్ట్ 1 year. సక్సెస్ రేట్ చూసినట్టయితే మాది మోర్ దెన్ 90% ఉంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినట్టు. ఎందుకు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా మందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేదో పెద్ద సర్జరీ అనో, లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బోన్ కట్ చేసి ఇంకొకరికి వేస్తారనో, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ వల్ల తొలగించడానికి కోసం వరకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఒక మనిషి యొక్క బోన్ మ్యారో అంటే పెరిఫెరల్ బ్లడ్ తీసి స్టెమ్ సెల్స్ ఉంటాయి పెరిఫెరల్ బ్లడ్లో, ఆ స్టెమ్ సెల్స్ తీసి ఇంకో పేషెంట్కి వేస్తారు. సో అదొక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీంట్లో ఆపరేషన్, పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి, లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి, అలాంటివి ఉంటుంది. ఈ ప్రాసెస్కి కొన్ని ఈ ప్రొసీజర్స్కి అంటే సక్రమంగా చేస్తే 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని క్యాన్సర్స్కి, కొన్ని బినైన్ కండిషన్స్ క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుంది. అంటే క్యాన్సర్స్ లైక్ లుకీమియా, హై రిస్క్ లుకీమియా కానివ్వండి, హై రిస్క్ లింఫోమా కానివ్వండి, వీటికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బినైన్ కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఏప్లాస్టిక్ అనీమియా, ఫ్రాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్, వీటికి ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా ఉంది, ఏప్లాస్టిక్ అనీమియా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలియదు. ఇంతకుముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే ఏదైనా హెమటాలజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే, సిఎంసి వెల్లూరుకి వెళ్ళిపోవడము, లేదంటే హైదరాబాద్కి వెళ్ళిపోవడము లాంటివి జరుగుతుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిఎంసి వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు, ఈజ్ లీడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆవిడ సిఎంసి వెల్లూరులో ట్రైన్ అయ్యి వచ్చారు. అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో డిఎం హెమటాలజీ ప్లస్ హెమటాలజికల్ క్యాన్సర్స్ లో డిఎం చేసి వచ్చారు. అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ ఫిజిషియన్. సో వెరీ గుడ్ స్టాఫ్, అంటే మన మోస్ట్ ట్రైన్డ్ అండ్ మోస్ట్ కేపబుల్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నర్సెస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మేము స్పెసిఫిక్ గా సిఎంసి వెల్లూరు పంపించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరీ తీసుకొచ్చాం. అందుకని మనకు అవుట్కమ్స్ చాలా బాగుండడం జరుగుతుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మనకి ఈ లేటెస్ట్ ప్రొసీజర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే అడ్వాన్స్ ప్రొసీజర్ ఉందో, దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం మన మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లోనే ఉంది. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రూమ్స్ అంటే పాజిటివ్ ప్రెజర్ వెంటిలేటర్, హెపా ఫిల్టర్స్ తో పాటు వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్, డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, అందరూ ఇక్కడే అవైలబుల్ ఉన్నారు. అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. సో ఎవరికైనా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, అది తక్కువలో చేయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఢిల్లీ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ముంబైలో చేసినట్టయితే దగ్గర 20 లక్షలు 25 లక్షలు అవుతాయి. మీరు వినే ఉంటారు దాని గురించి.
మేము ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 10 లక్షలకి మాక్సిమం 15 lakhs కి మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అది ఎంతగా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హాఫ్ రేట్. సేమ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మీరు హైదరాబాద్లో చేయించుకుంటే 20 నుంచి 25 లక్షలు అవుతుంది. అదే మన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ చేయించుకోగలిగితే 10 to 15 lakhs. అప్పుడు ఎవరికైనా ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉంటే అందులో వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం ఆరోగ్యశ్రీలో లేదంటే మిగతా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ లో ఉన్నా కూడా వాళ్ళు మనకు ఫ్రీగా చేయడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్. వన్స్ అగైన్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి మా ధన్యవాదాలు. అండ్ ఈ ఈ ఫెసిలిటీస్ మీరు కామన్ పీపుల్ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే. కండిషన్స్ అండి లైక్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్, నాన్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ వినే ఉంటారు, హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్, అక్యూట్ లుకీమియా కానివ్వండి, సర్టెన్ టైమ్స్ క్రోనిక్ లుకీమియాస్, లింఫోమాస్, వీటికి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. లో రిస్క్ అవసరం లేదు, బట్ హై రిస్క్. అదే కాకుండా మనకి బినైన్ కండిషన్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్ కాకుండా ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్లాస్టిక్ అనీమియా, అందులో బోన్ మ్యారో మొత్తం ఫెయిల్ అయిపోతుంది. తర్వాత మనకి తలసీమియా వినే ఉంటారు, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఎస్పెషల్లీ ఈ బెల్ట్, ఒరిస్సా బెల్ట్, ఛత్తీస్గఢ్ బెల్ట్, మన ట్రైబల్ బెల్ట్ లో సికిల్ సెల్ అనీమియా, తలసీమియా అన్న కామన్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి క్యూర్ చేయాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే క్యూర్ చేయగలుగుతాం. ఎంత మందులు వాడినా మాత్రలు వాడినా క్యూర్ అవ్వదు. సో ఎవరికైనా క్యూర్ చేసుకోవాలి అంటే ఎస్పెషల్లీ సికిల్ సెల్ అనీమియా, బోన్ ఇది తలసీమియా అనేది చిన్నపిల్లల్లోనే మనకు తెలిసిపోతుంది. చిన్నపిల్లల్లోనే మనకి త్వరగా మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే అది క్యూర్ అయిపోయి ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఒక్కొక్క వాళ్ళ ఫెసిలిటీస్ వేరేలాగా ఉంటాయి. సో బట్ ఎస్ మన సెంటర్ లో వచ్చే ఫెసిలిటీస్ అయితే ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ హెపా ఫిల్టర్స్, పాజిటివ్ ప్రెజర్ హెపా ఫిల్టర్స్ తో పాటు లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటాయి మనకున్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సూట్స్. అండ్ మనకున్న స్టాఫ్ కానివ్వండి, తర్వాత మన డాక్టర్స్ కానివ్వండి, మోస్ట్ ట్రైన్డ్ అండ్ మోస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మేము చేస్తున్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ ఏ విధంగా డిఫరెంట్, ఇక్కడ సక్సెస్ అవుట్కమ్స్ చాలా ఎక్కువ. ఎందుకు ఇంత బాగున్నాయి అంటే స్టాండర్డ్స్ ఒకటి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒకటి. ఈ రెండింటితో పాటు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కాదు, ప్రాబ్లమ్ని ముందే యాంటిసిపేట్ చేసి ఈ రోజు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి దానికి ముందే ప్రోటోకాల్ సెటిల్ చేసుకుంటాం. దాంతోపాటు ఎర్లీ వార్నింగ్ స్కోర్స్ చాలా ఎక్కువ వాడతాం. అంటే పేషెంట్ ప్రాబ్లం రాగానే రెస్పాన్స్ టైం మాకు చాలా తక్కువ, వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి ఏం ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్ చేయాలో ఆ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్ చేస్తున్నాం. నా ఈ ఎక్స్పీరియన్స్లో అన్ని దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ నేను చూశాను. ఇక్కడ ఏ విధంగా డిఫరెంట్ అంటే ఒకటి టీమ్ ఆఫ్ డాక్టర్స్, రెండు ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్, రెస్పాన్స్ సిస్టమ్, ఆ ట్రైనింగ్ స్టాండర్డ్స్, దానివల్ల అవుట్కమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మిగతా వాటికంటే. ఇది ఖచ్చితంగా చెప్తాను. మొత్తం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయి సక్సెస్ అయిన తర్వాత బయటకు సో సింగిల్ టైం ప్రాసెస్. hematologist, and BMT physician. So bone marrow transplant ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు జనాలకి అవేర్నెస్ కలిగించాలి అంటే మన ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా బెల్ట్ లోని మనకి తెలియకపోయినా చాలా మంది వేనరికాల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో జెనెటిక్ ప్రాబ్లం ఒకసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు, జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ తో బాధపడాలి. లైక్ థాలసీమియా అనుకోండి, సికిల్ సెల్ ఎనీమియా, కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్టియోపెట్రోసిస్, గాషెస్ డిసీజ్, వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు. సో 20-30 years ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అలా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే 50 to 70% ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మెయిన్ గా సికిల్ సెల్ ఎనీమియాస్, థాలసీమియాస్, మెటబాలిక్ డిజార్డర్స్, ఏప్లాస్టిక్ ఎనీమియాస్, ఇవన్నీ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బ్రతకరు. అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ 70 years 80 years వరకు నార్మల్ గా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు హై రిస్క్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోని, పెద్దవాళ్ళలోని, క్రానిక్ ల్యూకీమియాస్ కొన్నిట్లోని, లింఫోమాస్ అంటారు, పిక్కల క్యాన్సర్స్, వీటిలోని హై రిస్క్ కేసెస్ లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది అపోహ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు, బోన్ మ్యారో తీసేస్తారు అనేది. అలాంటిది ఏం కాదు. అందరూ రక్త డొనేషన్ వినే ఉంటారు కదా, బ్లడ్ డొనేషన్స్ వినే ఉంటారు కదా,
ఇది కూడా అదే ప్రాసెస్ అండి. దీంట్లో ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలా మంది 2-3 సార్లు డొనేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది డోనర్స్ కి అబ్సల్యూట్లీ సేఫ్, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ అలా ఇవ్వడం వల్ల రిసిపియన్స్ అంటే స్టెమ్ సెల్స్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎంత మంచిగా ఎందుకంటే ఇది ఒక్కసారే చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ చేసే ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఎంత మంచి సెట్టింగ్ లోని ఎంత మంచి డాక్టర్స్ టీమ్ లో చేయించుకుంటే అంత సక్సెస్ పెరుగుతుంది. ఒకసారి సక్సెస్ఫుల్ అయింది అంటే మళ్ళీ వాళ్ళకి సెకండ్ లైఫ్ ఉంటుందండి. సో మీరు బ్లడ్ డొనేట్ చేసినప్పుడు 2-3 వీక్స్ లో మీకు బ్లడ్ అంతా ఎలా నార్మలైజ్ అయిపోతుందో స్టెమ్ సెల్స్ కూడా డొనేట్ చేసిన తర్వాత 2-3 వీక్స్ లోని స్టెమ్ సెల్స్ అనేవి మళ్ళీ నార్మల్ అవుతాయి. ఒకవేళ మన ఫ్యామిలీలో మనకి డోనర్ దొరకట్లేదు, ట్రాన్స్ప్లాంట్ ఫాస్ట్ గా చేయాలి అంటే ఇప్పుడు మనకి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఎలా ఉంటాయో అలాగే ప్రైవేట్ స్టెమ్ సెల్ డోనర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. బట్ 90% డోనర్స్ అనేది మన ఫ్యామిలీలోనే ఉంటారు. డోనర్స్ కన్నానో షుగర్ ఉందనో లేకపోతే నీరసంగా ఉందనో వాళ్ళు ఏమి రిజెక్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటారు డొనేట్ చేయడం. కింద వరకు ఎక్కడైనా రావచ్చు, బ్లడ్ లో రావచ్చు, బ్రెయిన్ లో రావచ్చు, లంగ్స్ లో రావచ్చు, స్కిన్ లో రావచ్చు. ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది ఉత్తరాంధ్రలో మీరు అడిగారు కదా. సో యూజువల్ గా ఏం చెప్తారు అంటే, ఒకటి పొల్యూషన్, కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండడం, రేడియేషన్ బెల్ట్ ఎక్కడైనా గనులు తవ్వించడం వల్ల వాటి నుంచి రేడియేషన్ రావడం, లేకపోతే ఈ మధ్య మన ఫుడ్ హ్యాబిట్స్ బాగా చేంజ్ అవ్వడం వల్ల కల్తీలు జరగడం, కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది బాగా పెరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటి అంటే జనాలకి అవగాహన పెరగడం వల్ల ముందే టెస్టులు చేయించుకుంటున్నారు. ఆ టెస్టులు చేయించుకోవడం వల్ల ఇంకా ఎర్లీగా పట్టుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ దట్స్ ద మెయిన్ రీజన్ పెరగడానికి. క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయండి. సదర్ ఇండియా ఎస్పెషల్లీ చూసినట్టయితే మనకి ఈసోఫేగల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మనం తినే తిండి. మనం ప్రతి ఒక్కటి వి ఈట్ లాట్ ఆఫ్ స్పైసీ ఫుడ్, పికిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా తింటాం మనం, స్టోరేజ్ ఫుడ్స్ అవన్నీ. సో దానివల్ల ఈసోఫేగల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ మన సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా నార్త్ ఇండియాలో చూసినట్టయితే గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది గంగా బెల్ట్. సో ప్రతి ఏరియాలోనూ కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, తినే హ్యాబిట్స్ బట్టి, ఎక్స్పోజర్ బట్టి కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఇంపార్టెంట్ మనకి ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తర్వాత ఈ ఉత్తరాంధ్ర, తర్వాత ఈ అరకు ఏరియాస్ లో ఎందుకు ఈ బినైన్ కండిషన్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియాస్ ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే ట్రైబల్ పాపులేషన్ లో మైనరికం ఇల్లరికం చేసుకోవడం ఎక్కువ ఉంటుంది కదా, అమ్మాయిలు సో దే మ్యారీ ఇన్ ద ఫ్యామిలీస్. దానివల్ల జెనెటిక్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, వీళ్ళలోనే కనిపిస్తుంది. అందువల్ల ఈ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియాస్ ఎక్కువగా ఈ బెల్ట్ లోనే ఉండడం జరుగుతుంది. కనిపించదు. నాన్ మెడికల్ రేడియేషన్, మెడికల్ రేడియేషన్ అంటే ఇప్పుడు మనం ఎక్స్రే తీస్తాము, సిటీ స్కాన్ చేస్తాము, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. వాటి వల్ల క్యాన్సర్ రాదు. నాన్ మెడికల్ రేడియేషన్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని భూ పదార్థాల్లో మనకి ఏముంటుందంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి, రేడాన్ కానివ్వండి, మనకు తెలియదు అది. ఎస్పెషల్లీ కొండ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఎమిట్ చేస్తూ ఉంటుంది, రేడియేషన్ వస్తూ ఉంటుంది. దానికి మనం క్రోనిక్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటాం, మనకు తెలియదు అది మనం ఎక్స్పోజర్ అవుతున్నామని కూడా తెలియదు. అలాంటి వాటితో ఏంటంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ కానివ్వండి. ఈ పేషెంట్స్ ఎవరైతే రేడియం గ్యాస్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారో రేడియేషన్ కి, ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం. హోమా క్యాన్సర్స్ కి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతాం. ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ కి, బ్రెస్ట్ క్యాన్సర్స్ కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది? మన చెస్ట్ దగ్గర వస్తుంది. లంగ్ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది? ఊపిరితిత్తుల్లో వస్తుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడ పనిచేస్తుందంటే ఏదైతే క్యాన్సర్ వాటి రూట్స్ మన బోన్ మ్యారోలో ఉంటే మనం దాన్ని మార్చడం వల్ల మనకి క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది? బ్లడ్ లో ఫామ్ అయ్యేది బోన్ మ్యారో, సో దాని రూట్ అది. అదేవిధంగా లింఫోమాస్ దాని రూట్ వచ్చేసరికి మన బోన్ మ్యారోలో వస్తుంది. సో మనం రూట్ ని మొత్తం క్లియర్ చేయగలిగితే ఆ క్యాన్సర్ తగ్గుతుంది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది అన్ని క్యాన్సర్లోనూ మనం చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు. అవునండి, ప్రతి నెల వి హావ్ ఎవరి ఒక టీం ఉంటుంది మాది, సోషల్ అవేర్నెస్ టీమ్ అని చెప్పేసి. దే సెలెక్ట్ విలేజెస్, ప్రతి వీక్ ఒక విలేజ్కి వెళ్ళేసి క్యాన్సర్ స్క్రీనింగ్, దాంతో పాటు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, క్యాన్సర్ త్వరగా ఎలా డిటెక్ట్ చేయాలి, త్వరగా డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం ఎంత ఉంటుంది, ఈ అండ్ ఫ్రీ క్యాంప్స్, స్క్రీనింగ్ క్యాంప్స్, ప్యాప్స్మియర్ కానివ్వండి, మామోగ్రఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రతి మంత్ మేము కలెక్ట్ చేస్తాం. ఇది ఒక్కటి ఉత్పత్తి అయ్యేది బోన్ మ్యారో. సో ద ఫ్యాక్టరీ, బోన్ మ్యారోని మన ఫ్యాక్టరీ అంటాం. మన బాడీలో ఏది ఫామ్ అవ్వాలన్నా బోన్ మ్యారోలోనే ఫామ్ అవుతుంది, బ్లడ్కి సంబంధించి.
సో మనం బ్లడ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టు, బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉన్నట్టు. సో అది కరెక్ట్ గా ఫామ్ అవుతే బ్లడ్ కరెక్ట్ గా ఉంటుంది. అందులో కరెక్ట్ గా లేదనుకోండి బ్లడ్ లో ప్రాబ్లం వస్తుంది. కానీ వచ్చే ప్రాబ్లమ్స్ వేరేలాగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జెనెటిక్ డిసీజెస్ పరంగా, లేదంటే మనకి ఈ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లో బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పెద్దవాళ్ళలో ఏంటంటే ఎండిఎస్ అంటే బోన్ మ్యారో పని చేసి 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 అలసిపోతుంది. ఒక ఇంజిన్ కొన్ని రోజుల తర్వాత ఎలాగా పాడైపోతుందో బోన్ మ్యారో కూడా ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత, లేదంటే ఏదైనా కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి పనిచేయడం మానేస్తుంది. దాన్నే మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటాము, లేదంటే ఏ ప్లాస్టిక్ అని అంటాం. సో అది పనిచేయడం మానేస్తుంది. సో డిసార్డర్స్ అనేది చిన్నపిల్లల్లోనూ వస్తుంది, పెద్దల్లోనూ వస్తుంది. కాకపోతే వాళ్ళకి వచ్చేది వేరు, వీళ్ళకి వచ్చేది వేరు. బ్లడ్ క్యాన్సర్స్ రావడం అనేది చాలా తక్కువ, వారసత్వంగా అయితే రాదు. కాకపోతే క్యాన్సర్స్ కాకుండా బినైన్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం మేడం అన్నట్టు సికిల్ సెల్, తలసీమియా, మెటబాలిక్ డిసార్డర్స్, వీటన్నిటిని మన ఈ మన జెనెటిక్ పరంగా రావడం జరుగుతుంది.